ఫార్మా ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యూల్ టు ద మార్కెట్ అంటారు. మనం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే కోవిడ్ టైంలో ఐసీఎంఆర్ తయారు చేసిన ఒక డ్రగ్ ఉండే, దాని పేరు అప్పుడు పెట్టలేదు కానీ తర్వాత దాన్ని కోవాక్సిన్ అని పెట్టారు. దాన్ని అడిగారు భారతదేశంలో ఉన్న ప్రతి ఫార్మా కంపెనీ గారు అడిగారు, మీరు ఈ మాలిక్యూల్ మీకు ఇవ్వాలిస్తే మీరు 2 వారాల తర్వాత దీని వ్యాక్సిన్ మాకు ఇవ్వాలన్నారు. దాని నడిమిట్లో 3 ట్రయల్స్ నడిపియాలి. యూజువలీ ట్రయల్స్ 2 సంవత్సరాలు తీసుకుంటుంది. మన దగ్గర టైం లేదు, కోవిడ్ పీక్లో ఉంది. లైఫ్ సేవింగ్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ క్లినికల్ ట్రయల్. సో ఏం చేశారు, ఫస్ట్ అండ్ సెకండ్ ట్రయల్ విత్ ఇన్ 2 వీక్స్ చేశారు. కోవాక్సిన్ 3వ వారంలో మార్కెట్కి వచ్చింది. ఇది కావాలంటే మనం చేయొచ్చు, కానీ ఇట్లాంటి యూజువల్ డ్రగ్స్కి ఆల్మోస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు తీసుకుంటారు. మీరు జినోమ్ వ్యాలీకి వెళ్తే అక్కడ మీకు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంది. కానీ ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి మోదీ గారు పుష్ చేశారు, వీ వాంట్ ఇట్. మన దగ్గర ఇంకో డ్రగ్ ఉండే కోవిషీల్డ్ అని, అది యూకే నుంచి వచ్చింది. మనకు ఓన్ డ్రగ్ కావాలండి. సో మన దగ్గర యంగ్స్టర్స్ ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే సైంటిఫిక్ టెంపర్ లేదు. సైంటిఫిక్ అనగా ఏమేమి కామర్స్ కూడా అంటాను నేను. చాలామంది అంటారు, సార్ నేను కామర్స్ చేయబోతున్నా అంటారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏం చేస్తారు, సీఏ చేస్తాను సార్ అంటారు. వెరీ గుడ్. మీకు తెలుసా సీఏ పాస్ కావడం అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్. మీ ఐఐటి కూడా ఏం లేదు దానికి, జేఈ కూడా పక్కన రాదు. కానీ దానికి మీకు ఒకసారి 5 సంవత్సరాలు, ఒకసారి 8 సంవత్సరాలు, ఒకసారి 12 సంవత్సరాలు కూడా పట్టచ్చు. బట్ ఇఫ్ యూ పాస్ ఇట్ దెన్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇట్ ఆర్ క్వీన్ ఆఫ్ ఇట్. కానీ చేయరు, మన దాంట్లో కెపాసిటీ లేదు. 5 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత ఇంకా నాతో కాదులే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇది మన ప్రాబ్లం. మన దగ్గర డిసిప్లిన్ అనేది లేదు. దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ. నేను ఎప్పుడు చెప్తూనే ఒక సినిమా థియేటర్కి వెళ్తే 10 మంది యంగ్స్టర్స్ బిహేవ్ చేస్తున్న చూస్తే అప్పుడే మీకు అర్థమైపోతుంది బిహేవియర్ అంటే ఏంటనేది. పబ్లిక్ ప్లేస్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మొబైల్లో ఒక మెట్రోలో కూర్చొని వింటూంటారు. అక్కడే మీకు తెలిసిపోతుంది మీ అప్బ్రింగింగ్ ఏముందనేది. మన పిల్లలకి చెప్తాం, మనం చూసి పిల్లలు నేర్చుకుంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో మన దేశం కోసం ఏం చేస్తున్నామో, మనం దేశం కోసం పెద్ద పనులు చేయబడి అక్కర్లేదు, చిన్నగా మొదలు పెట్టండి. వాట్ ఎవర్ యూ కెన్ డూ. అది నేను చెప్పాను చూడండి, మీ ఫీల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్ మీద ఉంటుంది. అదే ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోండి. టెక్నాలజీ వైజ్ వాళ్ళ దగ్గర వర్షం అనేది చాలా తక్కువ పడుతుంది, మనకు తెలిసిందే. రెయిన్ డెఫిసిట్ ఏరియా వాళ్ళది. కానీ అగ్రికల్చర్లో లోకంలో అందరికన్నా ఎక్కువ ప్రొడక్టివిటీ ఉన్నది ఇజ్రాయెల్లో. మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం తీసుకొచ్చారు. వాళ్ళని కుప్పం తీసుకొచ్చి అక్కడ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ దాని గురించి చేయమని చెప్పి, కుప్పం కూడా రెయిన్ డెఫిసిట్ ఏరియా, రెయిన్ షాడో ఏరియాలో వస్తుంది, ఎక్కువ వర్షం పడదు అక్కడ. ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందంటే ఇంగ్లీష్లో అంటారు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. మీకు కావాల్సినప్పుడు మీరు ఏమైనా చేస్తారు, దానికోసం చేయాల్సిందే. కానీ మన దగ్గర ఒక డిఫీటిస్ట్ యాటిట్యూడ్ ఉంది. ఒకటి ఫెయిలియర్ యాక్సెప్ట్ చేయరు. చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తావు అంటే, నువ్వు ఫెయిల్ అవ్వంటే అంతే సంగతి, నీది ఫినిష్. అది మన దగ్గర మనకు మార్పు తీసుకురావాల్సింది. దట్ ఫెయిలియర్ ఈజ్ ఓకే, 1 సారి 2 సార్లు ఓకే, కానీ రిపీట్ చేయకూడదు ఎక్కువ. చిన్నప్పుడు మనం ఎప్పుడు అడుగుతుంటాను నా ట్రైనింగ్ సెషన్స్లో, చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతున్నప్పుడు, చాలా చిన్న పాపగా ఉన్నప్పుడు కింద పడతారు. కింద పడినప్పుడు ఏం చేస్తారండి, లేచి నిలబడతారు, పక్కన చూస్తారు, అమ్మ నాన్నగారు ఉన్నారా చూస్తారు, ఎవరైనా ఉంటే చూస్తే ఏడుస్తారు. ఎవరు కనిపించకపోతే దులుపుకొని వాళ్ళని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దట్ ఈస్ యాటిట్యూడ్. మన దగ్గర ఫస్ట్ పేరెంట్స్కి ఎంతమంది ఇక్కడ ఉన్నారో తెలియదు, కానీ పేరెంట్స్ బిగ్గెస్ట్ ఫాల్ట్ ఇది. పిల్లల్ని మీరు ఒక కకూన్లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారు. నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు, నీకు 99% మార్కులు రావాలి. ఆ పక్కన ఉంటే అబ్బాయి చూడు, వాడికి 99.8 వచ్చింది, నీకు 99.7 వచ్చింది, నువ్వు దున్నపోతూ. ఇది డైలాగ్. దిస్ యాటిట్యూడ్ హ్యాస్ టు చేంజ్. మనం ఫస్ట్ ఎక్సలెన్స్ అనేది 99.9 కాదు. ఐ వాజ్ అ వెరీ యావరేజ్ స్టూడెంట్. గవర్నమెంట్ స్కూల్లో చదివాను, మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీలో. నా కెరియర్ ఒక వెయిటర్గా స్టార్ట్ చేశాను. ముందు ఇప్పుడున్న తాజ్, అఫ్కోర్స్ ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఐటీసీ వెల్కమ్ గ్రూప్ హోటల్, దాంట్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ వెయిటర్ ఆఫ్టర్ డూయింగ్ మై హోటల్ మేనేజ్మెంట్. ఇట్స్ ఓకే. మా అమ్మగారు పిలిచి అన్నారు, ఎంత జీతం అంటే 450 రూపాయలు అని చెప్పాను. నేను నీకు ఇస్తాను, ఇంట్లో కూర్చో అని చెప్పింది. దానికోసం చదువుకోలేదు, ఐ వాంట్ టు వర్క్. 6 months I got promoted and then rest is history. At 26 నేను యంగెస్ట్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను తాజ్లో. దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకెళ్ళారు. నా జీవితం రూటే మారిపోయింది.
నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన దగ్గర ఏ ఉద్యోగమైనా రోడ్ సైడ్ పక్కన స్వీపింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన దగ్గర అది లేదు, స్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో లేదు అది. నేను మిమ్మల్ని ఎవరిని ఏం చెప్తారు దాని గురించి ఏదైనా ఇన్సల్ట్ చేయడం అట్లా కాదు, కానీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ స్పెషలీ నేను చూశాను. ఇక్కడ రారా, ఏం చేస్తున్నావు, ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక జమీందార్ యాటిట్యూడ్ మన దగ్గర ఇప్పుడు కూడా ఉంది. మన కింద పనిచేస్తున్న పని మనుషులు కానీ ఎవరైనా కానివ్వండి, ఎవ్రీ స్కిల్ షుడ్ బి రెస్పెక్టెడ్, ఎవ్రీ ట్రేడ్ షుడ్ బి రెస్పెక్టెడ్. జిహెచ్ఎంసీలో ఉన్న స్వీపర్కి ఇప్పుడు 2 లక్షల జీతం అంటున్నారు ఎవరో, నాకు తెలియదు ఎంత నిజం ఉందో లేదంటే. కానీ ఆలోచించండి, మన దగ్గర చాలామంది యంగ్స్టర్స్, నేను ఇప్పుడు కాదు 19 సంవత్సరాల నుంచి నేను గెస్ట్ లెక్చర్స్కి వెళ్తున్నాను. 19 సంవత్సరాల నుంచి ఎంబీఏ స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట, మీ జీవితంలో ఏం రాకపోతే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, మీరు బతకొచ్చు. అది మన దగ్గర ఉన్న 99.5% మంది యంగ్స్టర్స్కి స్కిల్ లేదు. ఒక పబ్లిక్ మీటింగ్లో, ఒక పబ్లిక్ ఫోరంలో వచ్చి నిలబడి మాట్లాడమంటే భయపడతారు. మళ్ళీ ఏం చేస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్కో ఎంబీఏకి వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో వీళ్ళు బయట నుంచి కొంచెం కన్సల్టెంట్స్ని తీసుకొస్తారు. ఏం నేర్పించడానికి? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడానికి. నాకు అర్థం కాదు, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా నేర్పిస్తారు? చిన్నప్పటి నుంచి నేర్పించాలి, స్కూల్లో ఉన్నప్పుడు నేర్పించాలి. దట్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ 3000 మంది పిల్లల్ని అడ్రస్ చేయాలని అప్పుడు నేర్పించాలి. మాకు ఒకటే అమ్మాయి ఉండే ఇప్పుడు పెళ్లి చేసుకొని షీ సెటిల్ డౌన్. ఆమె స్కూల్లో ఉన్నప్పుడు కూడా, ముందు సెంటెన్స్ అండ్ తర్వాత ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా, నేను కంపల్సరీగా ఆమెను స్టేజ్ మీద వాళ్ళ టీచర్ దగ్గర చెప్పి స్టేజ్ మీద పెట్టిస్తున్నా. వారంలో ఒకసారి ఏదైనా అసెంబ్లీలో ఒక న్యూస్ చదవడం, ఏదైనా ఒకటి అక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు. కానీ మన దగ్గర ఏంటి, అది కాదు, నువ్వు మెషిన్ లెర్నింగ్ నేర్చుకో, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో, కానీ కెన్ యూ ప్రెజెంట్ దట్ ఐడియా టు సంబడి అంటే అది కాదు. ఆల్ అవర్ లైఫ్ మనం ఒకటే పని చేస్తున్నాం, వీఆర్ సెల్లింగ్ ఐడియాస్ టు పీపుల్. చిన్నప్పుడు అమ్మ నాన్నగారితో ఐస్ క్రీమ్ షాప్ ముందు వెళ్తూ దాని ముందు ఒక డ్రామా చేస్తారు, లేకుంటే ఒక చిన్న టాయ్ షాప్ ముందు వెళ్ళి, మీరు చూస్తుంటారు జనరల్ బజార్ దగ్గర చాలామంది చిన్నపిల్లలు ఫుల్ డ్రామా చేస్తారు. లాస్ట్లో వాళ్ళ పేరెంట్స్ పోనే అని చెప్పి ఐస్ క్రీమ్ కొనిచ్చేస్తారు. కొంచెం పైకి కొంచెం ముందుకు రాగానే క్లాస్ 4-5కి రాగానే అమ్మ నాన్న సైకిల్ చాలా బాగుంటుంది, సైకిల్ నేర్చుకోవాలి, నాకు సైకిల్ కావాలి. స్కిల్ ఇంప్రూవ్ చేసుకున్నారు మీరు, పర్సువేషన్ స్కిల్. దాని తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ బస్సులో ఎవడు పోతాడు, చాలా రష్ ఉంటుంది, నాకు ఒక బైక్ కొనిచ్చేసి నేను కాలేజ్కి జల్లి వెళ్ళి జల్లి వచ్చేస్తాను. దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్. ఇంటికి రాడని టైంకి లేట్గా వస్తాడు, కానీ ఇంప్రూవ్. దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రాగానే అమ్మ నాన్నగారి దగ్గర వెళ్ళి ఆమె ఇంత మంచి అమ్మాయి, లేకుంటే అబ్బాయి ఇంత మంచి అబ్బాయి అని చెప్పి దే ఇంప్రూవ్ ద స్కిల్స్. ఆల్ అవర్ లైఫ్ వీఆర్ డూయింగ్ దిస్ అన్నోయింగ్లీ, మనం చేస్తున్నది. కానీ ఆ స్కిల్ని మీరు ఒక స్పెషాలిటీగా మార్చుకోవాలి. 20 సంవత్సరాల తర్వాత చాలామంది పిల్లల్ని నేను వాళ్ళ గ్రాడ్యుయేషన్ స్టేజ్ని చూశాను. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సార్ మేము జీవితంలో ముందుకు వెళ్ళలేకపోయాము, ఎక్కడున్నాము అక్కడే ఉన్నాం అంతే, కొంచెం ప్రమోషన్ వచ్చింది, కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అంతే. కానీ జీవితంలో కావాల్సినవి వాళ్ళు ఎప్పుడు అచీవ్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మీరు అడగండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన పిల్లలకి కావాల్సిన స్కిల్ మనం అర్థం చేసుకుంటలేము. అది మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్కి ఎందుకు చెప్పినట్టు ఇవాళ కాకుండా రేపు మీరు పెళ్లి చేసుకుంటే తర్వాత ఇది జరుగుతుంది ప్రాబ్లం. వాళ్ళకి ఒక డినయబిలిటీ ఫ్యాక్టర్ అంటాం మనం. అమ్మ నాన్న ఏమంటారంటే, నేను ఐఐటికి వెళ్ళలేకపోయాను, నేను డాక్టర్ కాలేకపోయాను, మా పిల్లలు ఐఐటికి వెళ్ళాలి, నేను వాళ్ళు డాక్టర్ చేపియాలి. కానీ వాళ్ళకి ఆ స్కిల్ ఉందా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అని ఎవ్వరు అడగరు వాళ్ళ దగ్గర. ఐఐటీస్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు, ఐఐటికి వెళ్ళి 14% డ్రాప్ అవుట్ ఉంది. ఎందుకు? మన ఇంగ్లీష్లో అంటాం స్క్వేర్ పెగ్స్ ఇన్ ద రౌండ్ హోల్స్ అని. ఇది ప్రాబ్లం. వాళ్ళు ఫిట్ కారు. అది ఎంతోమంది పిల్లలు నా దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి లెక్చర్ ఇస్తున్నప్పుడు వచ్చి అంటారు, సార్ నాకు డిజైన్ నేర్చుకోవాలని సార్. మళ్ళీ ఎందుకు చేయలేదమ్మా అంటే, మా అమ్మ నాన్న ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళకి నేను ఇంజనీరింగ్ చేయాలి, యూఎస్కి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే ఉంది. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రూట్. ఎందుకంటే పక్కంటి వాళ్ళు కూడా వెళ్ళారు, ఆ అబ్బాయి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఆవిడ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు, అది అడగరు. వాడు యూఎస్కి వెళ్ళాడు అంతే, ఆ స్టాంప్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఫస్ట్ మనం మన స్కిల్, మన ప్రతి మనిషికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్కి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ముందు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పెస్ట్ కంట్రోల్ నడుస్తుంది.
మా ఆవిడ ఒకటే ఉంది ఇంట్లో, షీఈ్ మేనేజింగ్ ఇట్ సమ్హౌ. అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించాం, ఇద్దరు వచ్చారు, హైలీ స్కిల్డ్ ఫెలోస్, చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను ఇదే అడుగుతాను, మీరు మన దగ్గర ఎప్పుడు చెప్తుంటాను, ఒక కార్పెంటర్ దొరకరు, ఒక ఎలక్ట్రీషియన్ దొరకరు, ఒక ప్లంబర్ దొరకరు, ఒక ఏసీ మెకానిక్ దొరకరు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో ఒక రాయి పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద పడుతుంది. ఇది ప్రాబ్లం. వీ హ్యావ్ గాట్ అవర్ ప్రయారిటీస్ మిక్స్డ్ అప్. మన దగ్గర కార్పెంటరీ నేర్చుకోరా అంటే, కార్పెంటరా అదే ఒకటి చేస్తాడు, నేను చేయను.